ఈరోజు నారా లోకేష్ గారు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టాడు. 3 రోజుల నుంచి నేను ఎదురు చూస్తా ఉన్నాను. నేను డీఎస్సీ పైన చర్చకి ఛాలెంజ్ చేశాను నేను. జగన్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఆయన ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఆయన వస్తారు అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ వేశారు. నిజానికి ఈ డీఎస్సీ పైన నారా లోకేష్ గారు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 14 రోజులైంది పేర్ని నాని గారు మీకు ఛాలెంజ్ చేసి. ఈ 14 రోజుల నుంచి మీరేం చేశారు? ఛాలెంజ్‌ని మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇక మీకు జగన్ గారు వస్తేనే మేము సమాధానం చెప్తామంటే చంద్రబాబు నాయుడు గారిని రమ్మని చెప్పండి. జగన్ గారు వస్తానని చెప్తున్నారు కదా! జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం జరిగిందో వాళ్ళిద్దరే చర్చించుకుంటా ఉంటారు. ఇక క్లియర్‌గా మాట్లాడితే నేను ఛాలెంజ్ చేశాను, నేను ఛాలెంజ్ చేశాను అని చెప్తున్న నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో మీకు ప్రతిపక్షం ఎవరు లేరు, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి పూర్తి స్థాయిలో మీ ఇష్టానుసార రీతిలో మీరు చెప్తా ఉన్నారు. మరి మండలిలో ఎందుకు డీఎస్సీపై చర్చ జరగనివ్వట్లేదు? వాయిదా తీర్మానాన్ని ఎందుకు తిరస్కరిస్తా ఉన్నారు? మండలిలో చర్చకు రావాల్సిందే, చర్చ జరగాల్సిందే అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గట్టిగా అడుగుతుంటే, ఇదే పయ్యావుల కేశవులు గారు ఎందుకు గట్టిగా మాట్లాడి, ఇప్పుడు వర్షభావం తక్కువగా ఉంది, దీని మీద చర్చ జరగాలి, వ్యవసాయ దాని మీద చర్చ జరగాలి, డీఎస్సీ సెకండరీ 5 అని చెప్పి ఎదురుదాడి ఎందుకు చేశారు? ఏదైతే లీకేజ్ స్పోర్ట్స్ కోటాల అవినీతి ఏదైతే అమ్ముకున్నారో పోస్టులు అమ్ముకున్నారో దాని మీద ఎంక్వైరీ చేయాలని మేము అడుగుతున్నాం, విచారణ అడుగుతున్నాం. దానికి సంబంధించిన మంత్రులు వచ్చి పక్కన పెట్టి ఆయన పక్కన పెట్టి చేయాలి ఎంక్వైరీని అడిగాము. రాజధాని చేయమని డిమాండ్ చేశాము. నేను రోజులు అడిగాము, అసెంబ్లీలో చేస్తారు, అసెంబ్లీలో కౌన్సిల్ ఎందుకు పరిపోతున్నారు? ఇక వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు బొత్స గారిని ఏ మాట అన్నారు మనందరికీ తెలుసు. అంత పెద్ద వ్యక్తి బొత్స గారిని పట్టుకొని ఈ అచ్చెన్నాయుడు గారు అంత మాట అంటాం ఎందుకంటే డీఎస్సీని పక్కదారి పట్టించాలి. ఇక్కడ మండలిలో చర్చ జరగొచ్చు కదా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీకి రావాలి 5 అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, 11 మంది అని. ఈ 11 మందితో పాటు ఎమ్మెల్సీలు కూడా అడుగుతూ ఉన్నారు. మండలిలో చర్చకు ఆహ్వానిస్తే బాగుంటుంది కదా. అక్కడ మాత్రం ఆహ్వానించరు. నారా లోకేష్ గారు ఆ మండలిలో గమ్ము కూర్చొని ఉంటారు. నిజానికి డీఎస్సీ మీద ఈ ప్రభుత్వం జనాలందరూ చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఇక్కడ స్పోర్ట్స్ కోటా సంబంధించి కుంభకోణం జరిగిందని చెప్పి మనం ఆరోపిస్తూ ఉన్నాం. ఇదే ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన దాంట్లో గతంలో ఒక జీవో ఉండేది. ఎక్కడైనా కానీ ఏ ఎగ్జామ్ జరిగినా కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులకి మెరిట్ బేసిస్ మీద ఇది అదనంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్లని అడిషనల్గా యాడ్ అయ్యి వాళ్ళు కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంలో ఈ స్పోర్ట్స్ కోటా అనేది రాత పరీక్ష అనేది లేకుండా చేశారు. ఇది ఎంత దారుణం అంటే నారా లోకేష్ గారు అంటారు, రాత పరీక్ష ఎందుకు లేదా ఈ స్పోర్ట్స్ కోటా దానికి గతంలో ఉంది కదా 5 అని అంటే పివి సింధు గారితో పోల్చారు. పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష శ్రీచరణి అధ్యక్ష మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రిగా డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించింది. సింధు అనే మహిళ అంతర్జాతీయంగా మన భారతదేశ ఖ్యాతిని పెంచింది. ఆమెతోటి ఇక్కడ సాధారణంగా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లోనో లేకపోతే సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు వీళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళతో ఆమెతో పోలుస్తారు ఎవరైనా? అంటే వాళ్ళు వీళ్ళు ఒకటేనా? అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒకదాన్ని ప్రిపేర్ అయిపోయారు. వీళ్ళు బేసిక్గా ఒక కుంభకోణమో లేకపోతే ఇంకోటి చేయాలనుకున్నారు. అందుకే వీళ్ళు ఇష్టానుసార రీతిలో చేశారు. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి జీవోలు 2 తెచ్చారు. ఏదైతే ఆ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్ల మీద జాబులు ఇచ్చేదానికి. తర్వాత ఈ డిఎస్సి అంత ప్రక్రియ అంతా అయిపోయినాక ఆ 2 జీవోలు రద్దు చేసేసారు. మళ్ళీ పాత పద్ధతిలోనే రాత పరీక్ష ద్వారానే మెరిట్ బేసిస్ మీద నేను తీసుకుంటాం పాత జీవో ప్రకారం మళ్ళీ ఎందుకు ఇచ్చారు? అంటే మీరు తప్పు చేశారని ఇక్కడ అంగీకరిస్తున్నారు కదా, తప్పు చేసినట్టు క్లియర్ కట్ కనపడతా ఉంది కదా. ఇక కృష్ణా జిల్లాకు చెందినటువంటి నవీన్ అని ఒక అతను జిల్లా ఫస్ట్ వచ్చాడు. మొట్టమొదట ప్రకటించినటువంటి మెరిట్ లిస్టులో అతని పేరు అనేది జిల్లా ఫస్ట్ ఉంది. తర్వాత సెకండ్ మెరిట్ లిస్టులో అతని పేరు లేదు. ఏంటయ్యా అని చెప్పి అతను సర్టిఫికేట్లు అనేదంట వెరిఫికేషన్ రాలేదంట. నిజానికి అతను సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఏంటి అది అని చూస్తే అతను హైకోర్టుకు వెళ్ళి పిల్లేశాడు. ఆయన దాంట్లో ఏం చెప్పాడంటే, అసలు నాకు లాగిన్ ఇవ్వలేదయ్యా స్వామి, నేను కనీసం సర్టిఫికేట్లు అక్కడ ఏదైతే లాగిన్ అవ్వడానికి కూడా నాకు అక్కడ కనీసం నా సర్టిఫికేట్ చూపించడం కూడా అర్హత లేకుండా చేశారు అని చెప్పి మాట్లాడాడు. ఇది ఒక కుంభకోణం కదా. ఆ వ్యక్తికి ఏం సమాధానం చెప్తారు? ఇక ఛాలెంజ్ చేశాను నేను జగన్ గారికి, ఆయన రావాలి, 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నేను చెప్తున్న నారా లోకేష్ గారు ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య అని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు స్వయంగా. ఏదైతే మీ డిఎస్సి ద్వారా ఇబ్బంది పడి అన్యాయానికి గురైనటువంటి ఈ దుర్గయ్య అనే వ్యక్తి
అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా ఈ ప్రభుత్వ పెద్దలు, టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, నేను వస్తాను, ఈ డిఎస్సి దాంట్లో కుంభకోణం జరిగిందని నేనే నిరూపిస్తానని చెప్పి ఇదే దుర్గయ్య అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు కదా గట్టిగా. మరి ఆయన ఎందుకు మీరు చర్చకు ఆహ్వానించట్లేదు? పోనీ మీ ప్రభుత్వంలో అధికారులతోనే ఆయన కూర్చోబెట్టి పబ్లిక్గా లైవ్ అందరికి ఇచ్చేసేయండి, అక్కడైనా చేస్తారు. మీకు ఆయన స్థాయి చిన్నదనిపిస్తే. అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ డిఎస్సి పైన చర్చ జరగాలంటే వెంటనే గ్రూప్ 1 గతంలో జరిగింది, దాని మీద దాన్ని అది ఇది అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూశారు. ఈ గ్రూప్ 1 దాని మీద గతంలో జరిగిన దాని మీద మీరు సిబిఐకి ఇవ్వండి, అట్లాగే డిఎస్సిని కూడా సిబిఐకి ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చేళ్ళకి వెంటనే మళ్ళీ గ్రూప్ 1 అనేది మీరు మర్చిపోయారు. దేనికి చేస్తున్నారు ఇదంతా? అసలు నిజంగా చిత్తశుద్ధి అని ఉంటే ఈ ఛాలెంజ్లు వీటన్నిటికంటే కూడా సిబిఐకి ఇచ్చి ఎంక్వైరీ చేస్తే ప్రజలందరూ చూస్తారు కదా అసలు ఏం జరిగింది, దీంట్లో అన్యాయం జరిగిందా జరగలేదని. ఎందుకు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు? అంటే మీకు యువత యొక్క భవిష్యత్తు అనేది మీకు ఏ విధంగా కనపడుతుందంటే, మా అవకాశాలు, మా విధానాలు మేము చూసుకుంటే చాలు, మా తాత్కాలిక అవకాశాలతోటి ఎంతమంది కళ్ళని నీరు గారుస్తాం అనేటట్టు మీరు వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పేంటంటే, రేపు ఈ యువకులు అన్యాయం గురైనోళ్ళు రోడ్డెక్కుతారు. ఈ రోడ్డెక్కినోళ్ళకి ఈరోజు ఇంకొకరిని తీసుకొచ్చి ఇంకొక పెద్ద పెద్ద వాదన చేసి వాళ్ళ మధ్య వాళ్ళ వైషమ్యాలు క్రియేట్ చేసి ఏదో అయిపోయిన గొడవ సృష్టించే ప్రయత్నం చేసినా అంతిమంగా న్యాయం అనేది గెలుస్తుంది. రేపు జగన్ గారు వస్తే ఖచ్చితంగా ఈ డిఎస్సి దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తానని చెప్పి క్లియర్ కట్‌గా చెప్తున్నాడు. జగన్ గారు క్లియర్‌గా చెప్పేదేంటంటే స్పోర్ట్స్ కోటా సంబంధించిన అంశంలో అన్యాయం అనేది జరిగింది. ఈ నిజమైన అభ్యర్థులకు దక్కకుండా కేవలం సర్టిఫికేట్లు ఉన్నోళ్ళకి ఈళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళే మెరిట్ బేసిస్ మీద ఏదో ఇచ్చేశారు. రాత పరీక్ష అనేది లేకుండా వీళ్ళు ఇష్టానుసార రీతిలో జాబ్స్ అని అమ్ముకున్నారని చెప్పి జగన్ గారు క్లియర్‌గా చెప్తా ఉన్నారు. ఇక క్లియర్‌గా వీడియో ప్రూఫ్ అనేది మనకు దొరికింది. ఒక ఆడియో ఒక అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్తారు. సంవత్సరం క్రితం దొరికినటువంటి ఆడియో దాదాపు ఈ డిఎస్సి అయిపోయాక దొరికినటువంటి ఆడియో దాని మీద ఎంక్వైరీ అంట ఒక పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఎంక్వైరీ మేము మళ్ళీ పారదర్శకంగా నడుపుతాం, పారదర్శకంగా చేస్తామని చెప్తారు. మరి సంవత్సరం నుంచి అసలు దాని ఇష్యూ మీద ఎందుకు మీరు ఫైనల్ కన్క్లూజన్ ఎందుకు ఇవ్వలేకపోయారు అసెంబ్లీ సాక్షిగా? అంటే మేము చేస్తున్నాం అంటే ఇంత పెద్ద మేజర్ ఇష్యూ మీకు కేవలం ఒక చేస్తున్నాం అనేటట్టు వెళ్ళిపోతారా? ఈ పాటికి అయిపోవాలి కదా ఎంక్వైరీ. మీకు నిజంగా డిఎస్సి మీద అంత చిత్తశుద్ధి ఉంటే, ఎవరికి అన్యాయం జరగలేదని మీరు ప్రకటిస్తూ ఉంటే, అంటే మీకు విధానం ఎలా ఉంటుందంటే ఏ కేసులు లేవు, మేమంతా క్లియర్ చేసేసాం, ఎవరబ్బా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేసులు వేశారు, ఎవరిని అన్యాయం గురైన అభ్యర్థులు ఎవరు లేరు అంటారు. మళ్ళీ మీరే 336 కేసులు పడ్డాయి మా డిఎస్సి దానిపైన అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఇంకా మీరు ఛాలెంజ్ చేసే దాంట్లో ఏది నైతికత? ఎవరు మీకు సమాధానం చెప్పాలి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ అడుగుతుంది, సామాన్య ప్రజానీకం అడుగుతున్నారు. నిజంగా పారదర్శకత ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, లేదు అన్యాయం గురైతే ఏంటి దీని పరిస్థితి అని చెప్పి జనాలకి ఏదైనా ఇబ్బంది లేకుండా చేయండి. అటు కాకుండా ఇటు కాకుండా ఛాలెంజ్ల పేరుతో అయితే టైం వేస్ట్ అయితే చేయొద్దు, జనాల జీవితాలు నాశనం చేయొద్దు. మండలి సమావేశంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి, ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఒక క్లీన్ పేపర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని పట్టుకొని దద్దమ్మ అని మాట్లాడారు. నిజానికి ఇదే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏం వెలగబొడిశారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు అన్యాయాలకు గురవుతూ ఉన్నారు, ఎంతమంది అగసాట్లు పడిపోతూ ఉన్నారు, అసలు గిట్టుబాటు ధర కల్పించే దాఖలాలు లేవు, యూరియా దొరక్క రోడ్లు ఎక్కిన పరిస్థితి. పూర్తిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటే వద్దురా బాబాయ్ మాకు లాభాలు ఏమొస్తాయి అనుకునే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, ఒక గోదావరి జిల్లాలు తప్పితే మిగిలిన ఎక్కడ వరి పంట వేస్తే మీకు దండగా అని మాట్లాడతారు అసెంబ్లీ సాక్షిగా. ఇటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందంటే ఈయన దద్దమ్మ అది ఇది అని చెప్పి అవతల క్వశ్చన్ చేస్తుంటారు. అసలు ఆ దద్దమ్మ అని మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన శాఖకు సంబంధం లేని విషయంలో బొత్స గారు అడిగినందుకు. బొత్స గారు మండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అన్నీ అడుగుతారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు, ఒక టాపిక్ ఏంటి దాని మీద చర్చ జరగాలని పోరాడతారు. అక్కడ మాట్లాడాలని బొత్స గారు అడిగిన ప్రశ్న నారా లోకేష్ గారు విద్యాశాఖకు సంబంధించి డిఎస్సి దానిపైన. కానీ నారా లోకేష్ గారు మాత్రం స్పందించారు. ఇక్కడ వెంటనే అచ్చెన్నాయుడు గారిని లేపుతారు. ఆయన వ్యవసాయ శాఖ గురించి మాట్లాడాయా అంటే డిఎస్సి దాని మీద మాట్లాడతారు, గతంలో అది ఇదని చెప్పి ఈయన దద్దమ్మ ఇదని పోలుస్తారు. అంటే ఏ పార్టీకి ఉందంటే వీళ్ళు ఏ ఇష్యూ కూడా అక్కడ చర్చ జరగకూడదు, ఏ ఇష్యూ కూడా ఎక్కడ మాట్లాడటానికి లేదు, ఎదురుదాడి చేయటాలు, అడిగితే ఏ వ్యక్తినే దూషణలు దిగటాలు, ఇదే మండలిలో జరగాల్సిన నిజమైన చర్చ. రేపు ఇదే వీళ్ళు అంటారు జగన్ గారు అసెంబ్లీకి రావాలంటే అసెంబ్లీకి వచ్చిన ఇదే తంతు కదా. అంత మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్సీలనే 4-5 మంత్రులు కలిసి ఈ రకంగా దూషణల పర్వలు దిగితే ఇక అసెంబ్లీలో వీళ్ళు మెజారిటీ సభ్యులను అని చెప్పుకుంటున్న వ్యక్తులు జగన్ గారికి నిజంగా సమయభావం ఇస్తారా? ఒక ప్రతిపక్షంగా ఏదైతే జగన్ గారికి 40% ఓట్ బ్యాంక్ ఉంది, అట్ ద సేమ్ టైం మీకు 11 సీట్లు అంటే అక్కడ కూటమి 164 మంది సభ్యులు,
మీరు మొత్తం ఒక తాటి మీద ఉన్నారు. మీరందరూ అధికార పార్టీ. ప్రతిపక్షానికి వాయిస్ ఏది? ఎమ్మెల్యేగా 2 నిమిషాలు సమయం ఇస్తామంటే, ఇక అసెంబ్లీలో ఎక్కడ చర్చలు జరుగుతాయి? సమయభావం ఎక్కువగా ఉండే బొత్స గారు ప్రతిపక్ష మండలిలో ఉన్న వ్యక్తికే మీరు ఇట్లా దూషణలు తిడితే, సమయం లేనటువంటి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఏ విధంగా మీరు దూషణలు తిరుగుతారు? ఏంటి ఇలాంటి భాషలు ఆడలేదు, గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి, గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి, అంతే కాదు. నిజమైన చర్చ అనేది ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాలు జరగని ఇట్లా వీళ్ళు అసలు ఆ దిశగా కూడా వీళ్ళు ఆలోచించట్ల. ఏదో వీళ్ళ ఆలోచనల కోసం ఏదో పెట్టాలన్నట్టు పెడుతున్నారు తప్పితే, నిజంగా ఇదిగో ప్రజలకు క్వాలిటీగా ఇదిగో ఇంత మనం ఇవ్వాలి, ఇక్కడ జరిగే ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉంటారు, వీళ్ళ భవిష్యత్తు గురించి ప్రజలందరూ ఆలోచించి అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాలు చూస్తూ ఉంటారు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏ రకంగా అయినా కానీ వంచన గురవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు. నా రాజకీయ జీవితంలో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టినటువంటి పార్టీని కానీ, వ్యక్తులు కానీ నేను చూడలేదు. 2019 నుంచి 24 వరకు నేను చేసిన అసెంబ్లీ పోరాట ఫలితమే 2024 ఎన్నికల్లో గెలవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టిన చరిత్ర లేదు, నేను ఇంతవరకు అది ఇదని చూడలేదని మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఆ 5 ఏళ్ల టెన్యూర్‌లో ఈయన 2.5 సంవత్సరం అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టారు. దేనికి ఎగ్గొట్టారంటే, రికార్డుల్లో కూడా లేనటువంటి ఏవో మాటలన్నారు అని చెప్పి ఈయన బయటకొచ్చి పెద్ద పెద్ద మాట్లాడతారు. బాధపడి అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టారు. నిజానికి ఈయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఆనాడు ఏం జరిగిందో ఆ రికార్డులు ఏమన్నా ఉంటే బయట పెట్టే అవకాశం ఉండదు. కానీ ఆ అవకాశం ఆయన తీసుకోవట్లే. అక్కడ లేదు కాబట్టి. ఈయన అప్పుడు ఎగ్గొట్టాలని ఆలోచన చేశారు. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవమాన భారంతోటి ఆయన ఓడిపోయాడు ఆ రోజు. ఆ ఓడిపోయిన దానికి ఈయన వెంటనే బయటకొచ్చేసాడు. ఈ అసెంబ్లీ సమావేశాల గురించి ఎవ్వరు ఎగ్గొట్టలేదు, ఎవరు ఏం చేయలేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్రేయాలని తాపత్రయం చేస్తుంటే, ఎన్టీ రామారావు గారు 89, 94 మధ్యకాలంలో ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర అనేది ఆయన తీసుకున్నాడు. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎందుకు అనలేదండి మీరు? ఆ తర్వాత ప్రజలు కూడా అసెంబ్లీ సమావేశాలు క్వాలిటీ అనేది ఏ రకంగా జరుగుతుందో చూస్తూ ఉంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్. 2014 నుంచి 2019 మధ్య 5 సంవత్సరాల కాలంలో జగన్ గారు దాదాపు 3 సంవత్సరాల పైగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే ఆయనకి ఎంత టైం ఇచ్చారు మీరు? అప్పుడు బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్ గారు వాయిస్ అనేది అసెంబ్లీలో వినపడకూడదని చేయాలని ప్రయత్నం మీరు లేదు. ఆయన మైక్ కోసం ఎన్నిసార్లు అడిగిన ఘటనలు లేవు. ఇంత దారుణంగా మీ చరిత్ర పెట్టుకొని అవతలోళ్ళని ఎలా దూషిస్తారండి? అవతలోళ్ళని ఎలా అంటారండి మీరు? అసెంబ్లీ సమావేశాలు మీ హయాంలో ఎప్పుడు క్వాలిటీగా జరిగింది ఎప్పుడూ లేదు. 2014 నుంచి 19 వరకు మీ పార్టీ సభ్యులు స్వయంగా అసెంబ్లీలో బండబూతులు తిట్టిన ఘటనలు, లేనిపోని వీడియోలు, సీడీలు అని చెప్పి మాట్లాడినటువంటి ఘటనలు, అసలు ఇంకా రికార్డుల్లో ఉన్నటువంటి ఘటనలు యూట్యూబ్‌లో కొడితే ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి. అంత దారుణంగా అసెంబ్లీ సమావేశాలు మీరు నడిపారు. ఇంకా అసెంబ్లీల గురించి, వాటి చరిత్రల గురించి, 40 ఏళ్ల ఇండస్ట్రీల గురించి మీరు చెప్పి కాలయాపన చేయడం తప్పితే, మీరేంటి, మీ ప్రభుత్వ విధానాలేంటి, అసెంబ్లీ సమావేశాలు మీ హయాంలో ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ ప్రజలకైతే తెలియనిదైతే కాదు. బహుశా చంద్రబాబు నాయుడు గారు తాను చూసే ప్రపంచం అందంగా కనపడుతుంది, అది నేనే మొత్తం చేశాను అనుకుంటా ఉంటారు. మీరు చూసే ప్రపంచం మీకు ఎప్పుడైనా అందం కనపడినా అది మీ ప్రయత్నం అయితే కాదు. మీ నాయకత్వ లోపం ఉంటుంది. మీరు అన్నీ నేనే బాగు చేశానని ఆ భ్రమల్లో అయితే బతుకుతూ ఉంటారు. అది మీరు మానుకోవటం మంచిది.